తెలుగు రాష్ట్రాల్లో మారిమోగిపోతోంది. అయితే ఇతనేదో మంచి పని చేసి కాదు, తండ్రి కూతుళ్ల బంధంపై విషం చిమ్ముతూ చేసిన ఓ వీడియో ఇప్పుడు వివాదాస్పదమైంది. యూట్యూబ్లో ఓ ఛానల్ పెట్టడం, దొరికిన వారిని దొరికినట్లుగా ట్రోల్ చేయడం ఈ ప్రణీత్ హనుమంతు అండ్ బ్యాచ్కి పరిపాటిగా మారింది. కొన్నేళ్లుగా తన యూట్యూబ్ ఛానల్లో రోస్టింగ్ వీడియోలు చేస్తూ పాపులర్ అయిన ప్రణీత్ హనుమంతు తండ్రి కూతుళ్ల వీడియోపై అసభ్యకరమైన కామెంట్లు చేశాడు. దీనిపై హీరో సాయిధరం తేజ్ మొదటగా స్పందించారు. ఆ తర్వాత ఫిర్యాదు చేయగా ప్రణీత్ అండ్ బ్యాచ్పై పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అయితే గతంలోనూ ప్రణీత్ హనుమంతు ఇలాంటి వీడియోలు చేశాడు. జాతీయ జెండాను కూడా అవమానించేలా కామెంట్లు చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో కూడా వైరల్గా మారింది. తండ్రి కూతుళ్ల బంధంపై అసభ్యకరంగా కామెంట్లు చేసిన ప్రణీత్ అండ్ బ్యాచ్పై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సోషల్ మీడియాను కూడా కట్టడి చేసే అవకాశం ఉండాలి, ఖచ్చితంగా దానిపైన ఆంక్షలు ఉండాలి అంటూ కూడా చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి. ఇక ప్రణీత్ హనుమంతు వీడియోకు సంబంధించి మొదటగా సాయిధరం తేజ్ స్పందించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులకు కూడా ఆయన ఒక ఏదైతే సందేశం పంపించడం జరిగింది ట్విట్టర్ ద్వారా. డీజీపీకి కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ముఖ్యమంత్రులకు వెంటనే రేవంత్ రెడ్డి స్పందించడం, సాయిధరం తేజ్కి థ్యాంక్స్ కూడా చెప్పడం, ఆ తర్వాత దీనిపైన చర్యలు ఉంటాయని చెప్పడం, అట్లాగే ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి హోమ్ మినిస్టర్ అనిత కూడా స్పందించడం, ఈ విధంగా పూర్తిగా దీనికి సంబంధించిన చర్యలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే ప్రణీత్ హనుమంతుతో పాటు ఈ మధ్యకాలంలో కొద్దిమంది హీరోలు కూడా, అంటే వాళ్ళ సినిమాలో కూడా ఈయన నటించడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నాం, ఆయనతో మేము పనిచేయడం ఇలాంటి వాడని తెలియదు అంటూ కూడా చాలామంది వివరణ, తర్వాత క్షమించండి అంటూ కూడా ఆయనతో పనిచేసినందుకు క్షమించండి అంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. పూర్తిగా ఒక ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు, ఒక తండ్రి కూతుళ్ళ బంధాన్ని కూడా ఈ విధంగా తన యూట్యూబ్ ఛానల్ నడుపుకోవడం కావచ్చు, రెవెన్యూ కోసం ఈ విధంగా చేయడం ఏంటి అంటూ కూడా, ఇలాంటి వ్యక్తులు అసలు ఏంటి, వీళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా చేయడం ఏంటి అంటూ కూడా చాలా విమర్శలు అయితే వస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఒకసారి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బాబు గోగినేని గారు, అంతర్జాతీయ మానవతావాది ఉద్యమ నాయకులు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్, ముందుగా ఏదైతే ఈ తండ్రి తర్వాత కూతురు వీడియో ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు కూడా ఆల్రెడీ స్పందించడం జరిగింది, మాట్లాడారు. సో మీరు కూడా చాలా